అస్సలాముఅలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హమ్దులిల్లా మరొక మంచి టాపిక్తో అయితే మీ ముందుకొచ్చానండి. ఈరోజు నమాజు గురించి అయితే నాకు తెలుసున్నంత జ్ఞాన పరిధిలో నేను చెప్పబోతున్నానండి. నమాజు అంటే మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఏ విధంగా చేయాలి, అనారోగ్యం మన దరి చేరినప్పుడు ఏ విధంగా చేయాలి, నమాజ్ అనేది వదిలిపెట్టకుండా మన ఆచరణ ఎలాగ కొనసాగించాలనేది అల్హమ్దులిల్లా నేను ఈరోజు చెప్పబోతున్నానండి. చెప్పేవారిలో కాకుండా విని ఆచరించే భాగ్యాన్ని ముందుగా అల్లా నాకు ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. ముందుగా పైన ముగ్గురు వ్యక్తులైతే మీకు కనపడుతున్నారండి. ఒక వ్యక్తి అయితే ఏం చేస్తున్నారండి, నుంచుని నమాజ్ అనేది ఆచరిస్తున్నారు. రెండో వ్యక్తి కూర్చుని నమాజ్ అనేది ఆచరిస్తున్నారు. మూడో వ్యక్తి పడుకుని నమాజ్ అనేది ఆచరిస్తున్నారండి. ముందుగా మనం మొదటి వ్యక్తి గురించి అయితే మాట్లాడుకుందామండి. నిలబడి నమాజు చేయగలిగితే చెయ్యి అని పైన రాసుందండి. అల్హమ్దులిల్లా దీన్ని బట్టి మనకి ఏమర్థమైందండి, అల్హమ్దులిల్లా మనం ఆరోగ్యం మనకు సహకరిస్తుందండి. అన్ని విధాలా మనం యోగ్యకరంగానే ఉన్నాము. అలాంటప్పుడు ఏం చేయాలి, మనం నిలబడి నమాజు చేసుకోవాలండి. కూర్చుని చేసుకోవడానికైతే చూడకూడదండి. ఎందుకంటే ఆరోగ్యం అన్ని విధాలు అల్హమ్దులిల్లా బాగుంది, మనం చేసుకోగలము. అలాంటప్పుడు మనం నిలబడే చేసుకోవాలండి ఖచ్చితంగా. రెండో వ్యక్తి ఏం చేస్తున్నారండి, కూర్చుని నమాజ్ అనేది ఆచరిస్తున్నారు. చాలామందికి ఈ మధ్య మరి అనారోగ్యంతో బాధపడుతున్నారండి. మరి అలాంటప్పుడు ఎక్కువసేపు నుంచోలేకపోతున్నారు. అలాంటప్పుడు ఏం చేయాలి, కూర్చునైనా నమాజ్ అనేది ఆచరణ చేసుకోవచ్చండి. ఇందులో తప్పేమీ లేదు. అలాగే మూడో వ్యక్తి ఏం చేస్తున్నారండి, పడుకుని నమాజ్ అనేది ఆచరిస్తున్నారు. పడుకుని అంటే మనం రాత్రులు నిద్రపోతాం, అది కాదండి. మనకు అనారోగ్యం దరిచేరింది, మనం లేవలేని పరిస్థితుల్లో ఉన్నాము, కూర్చోలేకపోతున్నాం, నుంచోలేకపోతున్నాము, పైకి లేగలేకపోతున్నాము, పడక మీదే మనం ఉన్నాము. మరి అలాంటప్పుడు నమాజ్ వదిలిపెట్టేయాలంటే లేదండి, ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకూడదు. ఏం చేయాలి, ఆ పడుకున్న విధానంలోనే మనం నమాజ్ అనేది ఖచ్చితంగా ఆచరించాలండి. నమాజ్ ఎట్టి పరిస్థితుల్లోనూ మనం వదిలిపెట్టకూడదు. మనకి అల్లా తఆలా ఎన్ని విధాలుగా మనకి వెసులుబాటు కల్పించారో చూసారా మిత్రులారా. అందుకే మనం ఎట్టి పరిస్థితుల్లోనూ నమాజ్ అనేది వదిలిపెట్టకూడదండి. ప్రయాణంలో ఉంటే కసర్ నమాజ్ చేసుకోవచ్చు. చాలా రకాలుగా అయితే ఉందండి. నేను కొంచెంగా అయితే చెప్తానండి. మొదటగా అయితే ఈ విధంగా చెప్తున్నాను. నేను చెప్పిన దాంట్లో ఏమైనా పొరపాట్లు ఉంటే దయతో అల్లా మాఫ్ చేయాలి ఇన్షా అల్లా. నాకున్న జ్ఞాన పరిధిలో అయితే నేను చెప్తున్నానండి. ఈ విధంగా నమాజు చేసుకోవడం వల్ల మనకే మంచిదండి. కష్టం అనుకున్న పని మనకి సులభం అవుతుంది. ఎందుకని మనం నమాజు వదిలిపెడతలేదు, నమాజు ఆచరిస్తున్నాం. అప్పుడు అల్లా ఏం చేస్తారు, మన కార్యాన్ని ఆయన సులభతరం చేస్తారు. అందుకే మనం ఎట్టి పరిస్థితుల్లోనూ నమాజ్ అనేది వదిలిపెట్టకూడదండి. ప్రతి పనిలో మన టైం అయిపోయిందంటే చాలు, నమాజ్కి వెళ్ళిపోయి మనం నిలబడిపోవాలి. అది ప్రయాణంలో ఉన్నా ఎక్కడున్నా సరే మన టైం మనకు తెలుసు కదండి. అల్హమ్దులిల్లా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. మరి ఏమన్నా తప్పులు ఉంటే అల్లా నన్ను మన్నించాలి ఇన్షా అల్లా. ఇంకా మరికొన్ని విషయాలు మరొక వీడియోలో చెప్పడానికైతే నేను ప్రయత్నం చేస్తానండి. ఇప్పుడు వరకైతే ఈ కొన్ని విషయాలు చెప్పగలుగుతున్నాను ఇన్షా అల్లా. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు అండి మీ అందరికీ.